హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్. ఇందులో వేసిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కో అద్భుతం. ఇది ఈజీగా చేసుకునే స్వీట్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత నువ్వులు తీసుకున్నాము 1 కప్పు. నేను కొలతలతో చెప్తాను, అదేవిధంగా మీరు ట్రై చేయండి. ఇవి వచ్చేసి ముడి నువ్వులు, అందుకని అవి ఆ కలర్లో ఉన్నాయి. మీరు తెల్లగా ఉండే నువ్వులైనా తీసుకోవచ్చు. ముందుగా 1 కప్పు నువ్వులు తీసుకొని వాటిని బాగా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఏం ఆయిల్స్ ఏం యాడ్ చేయకుండా జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ ఇది. స్వీట్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీడిపప్పు తీసుకోవాలి. ఇవి వచ్చేసి బాదం పప్పు. జీడిపప్పు బాదం పప్పు మనం ఏమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇప్పుడు వరకు అయితే మనం ఓన్లీ నువ్వులు మాత్రమే డ్రై రోస్ట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి యాలకులు తీసుకోవాలి. యాలకుల వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కానీ స్మెల్ కానీ. నెక్స్ట్ ఇంకొక కప్ వచ్చేసి రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి కూడా మనకి చాలా హెల్త్కి మంచిది, ఐరన్ కంటెంట్ ఉంది. నువ్వుల్లో వచ్చేసి మనకి మంచి కాల్షియం కంటెంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి వేరుశనగపప్పు వేయించుకుని పొట్టు తీసుకున్నవి తీసుకోవాలి. అవి వచ్చేసి ఒక పెద్ద కప్పు తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మిక్సీలో మనం వేరుశనగపప్పు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి రాగిపిండి. తర్వాత రాగిపిండి వచ్చేసి మనం ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాదం పప్పు యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఎంతో హెల్దీ ఇంగ్రీడియంట్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు యాలకులు కూడా యాడ్ చేసి పెట్టుకున్నాము. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే స్వీట్ ఇది. మనకి ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇంకో ప్రాసెస్ ఏంటంటే మనకి బెల్లం తీసుకోవాలి. బెల్లం ఏంటంటే మనం ఒక కప్పున్నర బెల్లం సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత దాంట్లోనే ఒక కప్పున్నర బెల్లం వేసుకోవాలి. మీకు నచ్చితే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లంతో చూపిస్తున్నాను. బెల్లం కూడా మనకి చాలా మంచిది కదా హెల్త్కి. బెల్లం మనం ఇంట్లోనే తయారు చేసాం ఫ్రెండ్స్, ఆర్గానిక్ బెల్లం. మీరు అది కూడా చూడండి, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. 1.5 కప్పు బెల్లానికి మనకి 2 కప్స్ వాటర్ సరిపోతుంది, యాడ్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. దీనికి మనకి ఎటువంటి పాకం అనేది అవసరం లేదు, జస్ట్ బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. ఇంకా మన ఛానల్లో మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి, స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్కి సంబంధించి లాస్ట్లో నేను ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటాయి రెసిపీస్ వచ్చేసి. ఇప్పుడు మనకి బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక మిక్సీ జార్లో వేసుకున్న వాటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి బెల్లం కరిగిపోయింది కదా, అందులో మనం ఆల్రెడీ ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ అంతా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఫ్రెండ్స్ బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలి, అలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి, ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో ఇస్తాను. ఇక్కడ వచ్చేసి మనం కలిపేసుకోవాలి. బాగా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇది ఎంతవరకు కలపాలి ఏంటనేది నేను చెప్తాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిక్స్ అంతా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇది బాగా కుక్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. మనకు యాలకులు వేసాం కదా, మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ అనేది మనకు వస్తుంది. ఈ హెల్దీ స్వీట్ మనం కనీసం వారంలో ఒక్కసారైనా తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఇందులో వచ్చేసి మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది మనకి ఇందులో అసలు ఎక్కువ అనేది అవసరం ఉండదు, జస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే చాలు, మంచి టేస్ట్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఇది ఎంతవరకు కుక్ చేయాలో నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను పోస్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఉన్న రెసిపీస్ని కూడా మీరు ఖచ్చితంగా చూడండి, ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, లో టు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అవ్వటం అనేది మనకి స్టార్ట్
స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎప్పుడైతే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కాబట్టి ఆఫ్ చేసేయండి స్టవ్. తర్వాత వచ్చేసి ప్లేట్ తీసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి హెల్దీ స్వీట్ అనేది మనకి తయారైపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.